న్యూస్ చూస్తున్నాం. భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైన రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు భారీగా విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు సహా ఇతర నటీనటులు విరాళాలు ప్రకటించారు. తాజాగా నటులు ప్రభాస్, అల్లు అర్జున్ సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. ఇక ప్రభాస్ 2 కోట్లు విరాళంగా అందించనున్నట్లు ఆయన టీం తెలిపింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు చెరో కోటి ఇవ్వనున్నట్లు పేర్కొంది. అలాగే బన్నీ కూడా 2 రాష్ట్రాలకు కలిపి కోటి విరాళం ప్రకటించారు. ఇక ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఈ కష్ట సమయం తొలగిపోయి 2 రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను. ఇక ఈ విపత్కర సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా 2 రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు మొత్తం కోటి విరాళంగా ఇస్తున్నాను. ఇక ఈ విపత్తు నుంచి అందరూ సురక్షితంగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అని అల్లు అర్జున్ తన ట్వీట్లో రాసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా అస్తవ్యస్తమైన 2 తెలుగు రాష్ట్రాల వరద బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు భారీగా విరాళాలు అందిస్తూ ఉదారతను చాటుతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు సహా ఇతర నటీనటులు విరాళాలు ప్రకటించారు. తాజాగా నటులు ప్రభాస్, అల్లు అర్జున్ సీఎం సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. ఇక ప్రభాస్ 2 కోట్ల రూపాయలు విరాళంగా అందించనున్నట్లు ఆయన టీం తెలిపింది. ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు చెరో కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అలాగే బన్నీ కూడా 2 రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఇక ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఇక ఈ కష్ట సమయం తొలగిపోయి 2 రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను